అందరికీ నమస్కారం. ఈరోజు డయాబెటీస్ మెల్లిటస్ అనే వ్యాధి మీద, దాని తర్వాత ఆ వ్యాధిగ్రస్తులు తీసుకోవలసినటువంటి ఆహారమునకు సంబంధించినటువంటి నియమాలు, వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డయాబెటీస్ మెల్లిటస్ అనేటువంటిది ప్రస్తుతం దీర్ఘకాలిక రోగముగా అందరూ పరిగణిస్తున్నాము. అలాగే సమాజంలో ప్రస్తుతం చాలా ఎక్కువ మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు పెరిగినటువంటి జీవన విధానంలో ఈ వ్యాధి గురించి సరైనటువంటి అవగాహన లేక కొంతమేరకు, అలాగే సరైనటువంటి ఆహార నియమాలు పాటించలేక కొంతమంది, ఈ ఆహార నియమాల గురించి తెలియక కొంతమంది, తెలిసి కూడా వాళ్ళ యొక్క జీవన విధానంలో వాటిని సరైన విధముగా అమలు చేయలేక చాలామంది సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని జగద్విదితం. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు పూర్వకాలంలోనే ఎస్టిమేషన్ వేసినట్లుగా సుమారుగా 50% మంది పైనే ప్రజలు ఈ యొక్క వ్యాధికి గురవుతారని, ఈ వ్యాధితో సఫర్ అవుతారని చెప్పడం జరిగింది. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. ఒకసారి ఈ వ్యాధిగ్రస్తుడు అయిన తర్వాత సంపూర్ణంగా నయమవటం అనేది ఇప్పటి వరకు ఎక్కడ లేదు. కేవలం ఈ వ్యాధిని అదుపులో ఉంచుకుంటూ మనము మన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఎక్కడ అదుపు తప్పకుండా ఉంచటానికి ప్రయత్నం చేయవలసినటువంటి విషయమే ప్రతి వైద్యులు కానివ్వండి, వైద్య సంస్థలు కానివ్వండి చెబుతున్నటువంటి అంశము. ఇప్పటి వరకు మనం సమాజంలో గ్రహిస్తున్నటువంటి అంశం కూడా. మరి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథిలో ఉన్న బీటా సెల్స్ అనేటువంటి కణములు ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఏ మేరకు శరీరానికి అవసరమో ఆ మేరకు ఉత్పత్తి మెదడు నియంత్రణలో జరుగుతూ ఉంటుంది. ఏ కారణమో ఇప్పటి వరకు రీసెర్చ్లో తెలియనటువంటిది, అదొక విచిత్రం. ఏ కారణంగా ఈ బీటా సెల్స్ ఇన్సులిన్ని తయారు చేయటం లేదు అనేటువంటి విషయం ఇప్పటివరకు తెలియలేదు. అలాగే ఆ ఇన్సులిన్ లేకపోవటం అనేటువంటి ఒక విధం, లేదా ఇన్సులిన్ ఉన్నప్పటికీ శరీరం ఆ ఇన్సులిన్ని ఉపయోగించుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళటం అనేటువంటిది రెండో అంశంగా ఇప్పటివరకు వైద్యులు చెప్తున్నటువంటి మాట. ఈ రెండిట్లో ఏదో ఒక కారణం వలన ఖచ్చితంగా ఆ వ్యక్తి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుడు లేదా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుడు అవుతూ ఉన్నాడు. అలాగే మరి ఈ వ్యాధికి ఇప్పటి వరకు సంపూర్ణంగా నయం చేసేటువంటి మందులు లేవు. కనుక ఈ వ్యాధితో మనం సహజీవనం చేస్తూనే ఈ వ్యాధిని ఒక నియంత్రణలో ఉంచుకుంటూ, ఆ వ్యాధి వల్ల మన శరీరానికి ఇతర సమస్యలు రాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వ్యాధిగ్రస్తుడు గ్రహించి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. అలా గ్రహించడానికి ఎంతో కొంత సమాచారాన్ని ఈ వీడియో ద్వారా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ డయాబెటీస్ మెల్లిటస్ అనేటువంటి వ్యాధి, లేదా మనం ఈ సామాజికంగా చెప్పుకునే షుగర్ వ్యాధి లేదా తీపి వ్యాధి, ఇవి 4 రకాలుగా వర్గీకరణ జరిగింది. అవి టైప్ 1 డయాబెటీస్. సహజంగా ఇది జువనైల్ డయాబెటీస్ అని కూడా అంటారు. అంటే చిన్న పిల్లల్లో కొంతమందిలో పుట్టుకతోనే వస్తుంది, కొంతమందిలో 2-3 సంవత్సరాల తర్వాత కూడా వస్తుంది అని నిర్ధారణ చేయటం జరిగింది. దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అంటే వీళ్ళకి ఓరల్గా వేసే మందులు, నోటి ద్వారా తీసుకునే మందులు ఉండవు. కేవలం
ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా మాత్రమే వీళ్ళల్లో ఆ వ్యాధిని అదుపు చేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రెండవది టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్లలో వచ్చేటువంటి షుగర్ వ్యాధి. దీనికి ఓరల్గా అంటే నోటి ద్వారా తీసుకునే మందుల ద్వారానే చాలా వరకు నియంత్రించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వ్యాధి ఇన్సులిన్ డిపెండెంట్ కాదు, అంటే కేవలం ఇన్సులిన్ మాత్రమే వాడాలి అనే అవసరం లేదు. ఓరల్ మందులు వాడుతూ ఓరల్ మందుల వల్ల నియంత్రణ సాధ్యం కాకపోతే లేదా ఏదైనా ఆపరేషన్లు వగైరా చేయాల్సి వచ్చినప్పుడు ఇన్సులిన్ వాడమని వైద్యులు సూచిస్తారు. ఆ సూచనల మేరకు ఇన్సులిన్ వాడుకుంటూ ఆ సమస్యల నుంచి బయటపడి కొన్నాళ్ళు అయిన తర్వాత మరల నోటి ద్వారా తీసుకునే ఓరల్ డ్రగ్స్ ద్వారా మళ్ళీ మనం వ్యాధిని నియంత్రించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే జెస్టేషనల్ డయాబెటీస్ అని ఇంకొకటి ఉందండి. ఇది గర్భవతులైనటువంటి స్త్రీలలో ఆ గర్భిణీ సమయంలో వస్తుంది. చాలామందిలో ఆ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది. అతి తక్కువ మందిలో అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కనుక ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినప్పుడు మాత్రం మరి చాలా జాగ్రత్తగా ఆహార నియంత్రణ చేసుకుంటూ ఆ యొక్క గర్భవతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని తర్వాత రెసిస్టెంట్ డిపెండెంట్ డయాబెటీస్ అంటే ఈ రెసిస్టెన్స్ అనేది వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సహజంగా మన శరీరంలో తయారైనటువంటి ఇన్సులిన్ గ్లూకోజ్ని వినిమయం చేయటంలో ఫెయిల్ అవుతుంది. అలా ఫెయిల్ అవటం వలన కూడా గ్లూకోజు రక్తంలో పెరిగి ఈ డయాబెటీస్ అనేటువంటి స్థితికి వస్తారు. ఇప్పుడు డయాబెటీస్ అనేది 4 రకాలుగా విభజన జరిగింది ఇప్పటి వరకు. ఈ 4 రకాల్లో ఉన్నది ఏదైనా సరే ఒక షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ అనేది ఏమిటి లోతుగా చూస్తే మన యొక్క రక్తములో షుగర్ స్థాయి లేదా గ్లూకోజు స్థాయి చాలా ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉండటమే. దాన్నే హైపర్ గ్లైసీమియా అని అంటారండి. అంటే ఉండవలసిన స్థాయి ఎంతవరకు ఉండవలేను? ప్రతి వ్యక్తిలో సహజంగా 80 మిల్లీగ్రాముల నుంచి 120 మిల్లీగ్రాముల లోపల ఈ గ్లూకోజు రక్తంలో ఉండాలి. సహజంగా ఉంటుంది. అది 90 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, లేదా 85 ఉండొచ్చు. అలా ఉంటూ ఉంటుంది. మరి ఈ గ్లూకోజ్ని అసలు నియంత్రణ అంటే ఎట్లా జరుగుతుంది? శరీరం డయాబెటీస్ రాకముందు శరీరం సహజంగా నియంత్రించుకుంటూ ఉంటుంది. అంటే మనం భోజనం చేసిన తర్వాత జీర్ణ ప్రక్రియ అయిపోయిన తర్వాత రక్తములోకి ఎంత గ్లూకోజ్ వచ్చింది అనే విషయం మెదడుకి సంకేతాలు వెళితే మెదడు ఈ ప్యాంక్రియాజ్ అనే గ్రంథిని ఇన్ని యూనిట్లు ఇన్సులిన్ రక్తంలోకి విడుదల చేయి అనేటువంటి ఆర్డర్ వచ్చిన తర్వాత అన్ని యూనిట్లు రక్తంలోకి వచ్చి ఈ గ్లూకోజ్ని శరీరం వాడేసుకుంటూ ఉంటుంది. అలా వాడుకుంటూ సుమారుగా 1 గంట, గంటన్నర లేదా మ్యాక్సిమం 2 గంటలు అయ్యేటప్పటికల్లా మరలా ఈ 80 నుంచి 120 లోపే గ్లూకోజు రక్తంలో ఉండిపోతుంది. అలా కాకుండా 120 కంటే ఎక్కువగా ఉంటూ మళ్ళీ అలాగే కంటిన్యూస్గా ఉంటే అప్పుడు ఆ స్థితిని డయాబెటీస్ అనేటువంటి స్థితిగా లేదా షుగర్ వ్యాధిగా నిర్ధారిస్తూ ఉంటారు. అలాగే మరి ఈ నిర్ధారణ జరగటానికి ఎలాగా అంటే రక్త పరీక్షల ద్వారా, మూత్ర పరీక్షల ద్వారా నిర్ధారిస్తారండి. రక్త పరీక్షల ద్వారా 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవి ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. అంటే ఏమీ తినకముందు ఉదయాన్నే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎంత ఉంది అని పరీక్ష చేయటం. పోస్ట్ ప్రాండియల్ అంటారు. ఆ పరీక్ష జరిగిన తర్వాత ఫాస్టింగ్ పరీక్ష టిఫిన్ తీసుకొని టిఫిన్ తిన్న తర్వాత 1 గంటన్నర తరువాత 2 గంటల లోపు మరల రక్త పరీక్ష చేసి గ్లూకోజ్ స్థాయిని నిర్ధారిస్తారు. అలాగే మూడోది ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటారు.
అంటే భోజనం కానీ ఏదైనా తిన్న 4 గంటల తరువాత రక్తంని పరీక్ష చేసి ఎంత గ్లూకోజ్ ఉంది అనేది నిర్ధారిస్తే అది ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటారు. సహజంగా ఇవి మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయితే 110 లోపే ఉండాలి అనేటువంటిది వైద్యులు WHO అనే సంస్థ నిర్ధారించింది. అలాగే పోస్ట్ ప్రాండియల్ అనేటప్పటికీ 160 లోపు ఉండాలని అన్నారు. అలాగే మన RBS ర్యాండమ్ బ్లడ్ షుగర్కి వచ్చేటప్పటికి 140 మిల్లీగ్రాములు 100 ml బ్లడ్లో 140 మిల్లీగ్రాముల లోపు ఉంటే ఆ వ్యక్తి బ్లడ్ లెవెల్స్లో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉన్నట్లుగా భావిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని వ్యాధిగ్రస్తుడుగా చేస్తారు. అలాగే మూత్ర పరీక్ష చేసినప్పుడు అది 4 స్థాయిల్లో నిర్ధారణ చేస్తారు. 1 ప్లస్ ఉందా, 2 ప్లస్లా, 3 ప్లస్లా, 4 ప్లస్లా నిర్ణయిస్తారు. అంటే గ్లూకోజ్ స్థాయి పెరిగిన కొద్దీ అలా ఉంటుంది. ఇప్పుడు ఒంటేల్లో ఎప్పుడు వస్తుంది రాదు అనేది అది కిడ్నీ థ్రెషోల్డ్ అని ఒకటి ఉందండి. అంటే మూత్రపిండము కొంత మేరకు గ్లూకోజ్ వచ్చినా మరలా బ్లడ్లోకి అబ్జార్ప్షన్ అయిపోతూ ఉంటుంది. 180 మిల్లీగ్రాములు ఒక 100 ml బ్లడ్లో మించినట్లయితే అప్పుడు ఒంటేల్లోకి మూత్రములోకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ వస్తాయని చెప్పి నిర్ధారించడం జరిగింది. కనుక ఈ మూత్ర పరీక్ష ద్వారా కూడా అలా కనుక్కుంటారు. తరువాత సహజంగా ఒక వ్యక్తిని షుగర్ వ్యాధిగ్రస్తుడా కాదా అంటానికి ప్రత్యేకంగా సిమ్టమ్స్ అయితే లేవండి. కానీ అతిమూత్ర వ్యాధి అని అంటే ఎక్కువసార్లు మూత్రం పాస్ చేయటం వలన అనుమానించవచ్చు. లేదు బాగా విపరీతంగా ఆకలి అవుతూ ఉంటుంది, అలాగా కొన్ని అనుమానం రావడానికి అవకాశం ఉంది, టెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. లేదా పాస్కి వెళ్ళొచ్చి మరలా వెంటనే నీళ్లు తాగటం ఇటువంటి లక్షణాలు గమనించినప్పుడు కూడా వస్తాయి. కానీ 180 నుంచి 90 మంది ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు సహజంగా వాళ్ళు ఏదో ఒక పని మీదనో ఏదో ఒక అనారోగ్యానికి గురైనప్పుడో అనుమానాస్పదంగా కానివ్వండి, ఇవాళ కొంతమంది ఎక్కువగా ఏ సమస్య వచ్చినా ముందు గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేద్దాం, డయాబెటీస్ అవునో కాదో చూస్తే మంచిది అనేటువంటి ధోరణిలో అలా పరీక్షలు చేయటం వలన అతను షుగర్ వ్యాధిగ్రస్తుడా కాదా అనే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఈ రకంగానే వచ్చినవి 100కి సుమారుగా 80% కేసులు ఉంటాయి. మరి ఇట్లా రావటానికి మనుషుల్లో ఉన్న కారణం ఏంటంటే కొన్ని పరీక్షల ద్వారా తెలిసింది ఏంటంటే 100కి 70 నుంచి 80% మంది ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఒబీస్ అంటే స్థూలకాయం కలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు అనేది తెలుస్తుంది. తద్వారా ఏం తెలిసిందంటే స్థూలకాయం ఉన్నప్పుడు షుగర్ వ్యాధి వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే ఈ ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి మన శరీరంలో ఉండి దానిలో ఉన్నటువంటి ఈ బీటా సెల్స్లో ఒక 10% పనిచేస్తున్న షుగర్ వ్యాధి రాదు అని కూడా మరి శాస్త్రవేత్తలు నిర్ణయించడం జరిగింది. ఆ 10% కంటే కూడా బీటా సెల్స్ గనక ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతే అప్పుడు ఖచ్చితంగా షుగర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి తెలుసుకున్న తర్వాత షుగర్ వ్యాధి వచ్చింది, మనం షుగర్ వ్యాధిగ్రస్తుడు అని అన్నాం. మరి ఈ షుగర్ వ్యాధిని అదుపులో చేసుకోవటం మాత్రమే ఉంది తప్ప పూర్తిగా తగ్గించటం అనే ప్రక్రియ లేదు ఇప్పటి వరకు అనేటువంటిది ఒకటి మనకు తెలుసుకున్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఎలా అదుపులో ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకోవటానికి ప్రతి పేషెంట్ ఏం చేయాలి, ఎటువంటి నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయానికి వస్తే వీటిల్లో ఒక ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే ఆహార నియంత్రణ. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విధాన నిర్ణయం. ఈ విధాన నిర్ణయం ఎలాగంటే ప్రస్తుతం మనం గమనించినట్లయితే సమాజంలో తినటం ఎక్కువైంది, పని తక్కువైంది. 2 ఆర్థికంగా మనుషులు కాస్త
కొనుక్కొని తినగలిగిన స్థాయికి వచ్చారు. తద్వారా చాలా ఎక్కువగా తింటున్నారు. ఈ తినటం అనేది దాని గురించి ఇంకొకసారి మనం ప్రస్తావించుకుందాము. అది ఎక్కువ అవటం వలన శరీరానికి స్థూలకాయం అనేది వస్తుంది. ఈ స్థూలకాయం రావటంతో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది ఒక నిర్ధారణ. అలాగే మరి ఆహారం దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా మెయింటైన్ చేయాలి అంటే క్వాంటిటీ, టైమింగ్స్ ఇవి రెండు చాలా ముఖ్యమండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతకంటే కనీసం ఒక 10 to 20% తక్కువగా తినాలి. ఒక 10 లేక 20% తక్కువగా తినాలి. అలా తింటూ ఈ షుగర్ వ్యాధి పెరగకుండా మెయింటైన్ చేసుకోవాలి. అంతకంటే ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పిండి పదార్థాలు. ఎందుకు? పిండి పదార్థాలు 50% పైగా తగ్గించుకోవాలి. మనం ఇంతకుముందు తిన్నటువంటి ఆహారంలో పిండి పదార్థాలు ఎంత ఉంటే వాటిల్లో 50% మాత్రమే ఇప్పుడు తినటం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే పిండి పదార్థాలు అంటే ఏంటి? వీటి గురించి ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. మనం తినేటువంటి ఆహారంలో 5 రకాల పోషక పదార్థాలు ఉంటాయండి. వీటిల్లో పిండి పదార్థాలు అతి ముఖ్యమైనవి. అంటే బియ్యము, గోధుమలు, పంచదార, బెల్లము, దుంపకూరలు, అట్లాగే ఇతర పప్పు ధాన్యాల్లో కొంతమేరకు ఈ యొక్క పిండి పదార్థాలు ఉంటాయి. మనం భారతదేశంలో బాగా ఎక్కువగా తినేటువంటి ఆహారంలో పిండి ధాన్యాలే ఎక్కువ. కనుక ఇవి పిండి పదార్థాలు. రెండవది మాంసకృత్తులు, మూడవది క్రొవ్వులు, నూనెలు, నాలుగవది విటమిన్లు, ఐదవది మినరల్స్, ఖనిజ లవణములు. కనుక ఇవన్నీ కూడా మనం తినే ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు. భారతీయులమైన మనము, మరి ఆంధ్రాలో ఉన్న మనము ఎక్కువగా అన్నం తినటం అనేది బాగా అలవాటుగా ఉన్నటువంటి వాళ్ళం. కనుక ఈ అన్నం ఎక్కువగా తినేటప్పుడు ఏమవుతుందంటే శరీరానికి కావలసిన దానికంటే చాలా ఎక్కువ రెట్లు గ్లూకోజ్ వస్తూ ఉంటుంది. జీర్ణ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆహారం ఈ పిండి పదార్థాలన్నీ కూడా గ్లూకోజ్గా మారి రక్తంలోకి వచ్చేస్తాయి. ఈ రక్తంలోకి వచ్చినప్పుడు ఎక్కువ గ్లూకోజ్ వచ్చినప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతూ ఉంటుంది. తక్కువ గ్లూకోజ్ వస్తే తక్కువ ఇన్సులిన్తో ఆ ఇన్సులిన్ వాడకం ఈ గ్లూకోజ్ వాడకం జరిగిపోతూ ఉంటుంది. కనుక ఇది దృష్టిలో పెట్టుకొని షుగర్ వ్యాధిగ్రస్తుడైన వ్యక్తికి 50% పిండి పదార్థాలు తగ్గించండి మీ ఆహారంలో. మాంసకృతులు ఒక 10% ఎక్కువగా తినండి. కొవ్వు పదార్థాలు కూడా మీరు ఎంత తింటున్నారో అంతే ఉంచండి, లేదా ఒక 5-10% తగ్గిస్తేనే మంచిది అనేటువంటి విషయం సహజంగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మరి గ్లూకోజు ఎక్కువగా వచ్చేటువంటి పిండి పదార్థాలు మనం తినటం తగ్గించినప్పుడు సహజంగా వీళ్ళ మనసుల్లో ఒక రకమైన ఆలోచన, శక్తి తక్కువ వస్తుందేమో, శక్తి రాకపోతే మనం పని చేయలేమేమో, నీరసం వస్తుందేమో అనేటువంటి భావాలకు లోనై చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అంత లోనవ్వాల్సిన అవసరం లేదండి. అలా లోనవటం వలన మీరు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడటమే తప్ప ఈ గ్లూకోజు వచ్చేటువంటి పిండి పదార్థాలు తగ్గించినంత మాత్రాన ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. మినిమం తీసుకోవాల్సిందే చెప్తాం. అందువలన దాన్ని మనం విధిగా పాటించవలసినటువంటి అవసరం ఉంది. మరి డాక్టర్ ఎఫ్పి యాంటియా అనేటువంటి డాక్టర్ గారు అనేక రకాల బ్రిటిష్ డైట్లు కానివ్వండి, లేకపోతే అమెరికాలో డైట్లు కానివ్వండి, ఇట్లా రకరకాలవన్నీ వాళ్ళు చూసి భారతదేశంలో డైట్లు ఎవరు ఎట్లా తింటున్నారు ఆహారం అనేది గమనించిన తర్వాత వీళ్ళు ఏం ప్రపోజల్ పెట్టారంటే పిండి పదార్థాలు వచ్చేటువంటి ఆహారాలు 55 నుంచి 60% తినాలి. మొత్తం 100% ఆహారం అనుకుంటే దాంట్లో సుమారుగా ఒక 20% వరకు మాంసకృత్తులు ఉండే ఆహారాలు తీసుకోవచ్చు. సుమారుగా ఒక 30%
ఈ యొక్క కొవ్వు పదార్థాలు ఇవి ఉండే ఆహారం తీసుకోవచ్చు. మరి విటమిన్లు మినరల్స్ అంటే వీటిల్లోనే వస్తాయి, ఈ ఆహారంలోనే మిళితమై ఉంటాయి. అవి కూడా మనం ఎప్పుడైతే డయాబెటిక్ పేషెంట్కి కూడా సమతుల్య ఆహారమే పెట్టాలి, బ్యాలెన్స్డ్ డైటే ప్రపోజ్ చేయాలి. అలా గనక తిన్నట్లయితే ఖచ్చితంగా అన్ని విటమిన్స్ అన్ని మినరల్స్ మనకు వస్తాయండి. కనుక వీటి కోసమని ప్రత్యేకంగా అవసరం లేదు. కానీ ఎవరైతే విపరీతంగా డైటింగ్ చేస్తారో వాళ్ళని ఒక బి కాంప్లెక్స్ మాత్ర వేసుకోమని సహజంగా వైద్యులు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళు పాటించవచ్చు. ఈ మందులు తర్వాత ఏం వాడాలి ఏం వాడకూడదు అనే విషయం మాత్రం ఖచ్చితంగా మనం వైద్యులను అడిగి తెలుసుకొని వైద్యుల యొక్క సూచన మేరకు మాత్రమే వాడాలి. మరి ఆహారం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక డైటీషియన్ని సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. డైట్ కౌన్సిలింగ్ అనేది జరగాలి. అలా ఎలా జరుగుతుందంటే ఒక గంట సేపు ఆ వ్యాధిగ్రస్తులను ఒకళ్ళనో ఇద్దరినో కూర్చోబెట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళు నిర్వర్తించే విధి విధానాలు ఏంటి, దీన్ని బట్టి ఎలా తగ్గించవచ్చు, ఎంత మేరకు తగ్గించాలి, 2 ఎప్పుడెప్పుడు ఆహారం తీసుకోవాలి అనేటువంటివన్నీ కూడా వాళ్ళ సమ్మతితోనే మనం వివరంగా చెప్పి ఒక డైట్ చార్ట్ లాగా తయారు చేసి ఇచ్చి కరెక్ట్గా మీరు పాటించండి. 1 నెల 2 నెలలు పాటించి మీకు ఏమనిపించింది, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా, ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటున్నారా అనేటువంటి విషయాలు కూడా మనం ఖచ్చితంగా చెప్పాలి. అలాగా ఆ డైట్ కౌన్సిలింగ్ జరగనప్పుడు ఏదో వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు, మా పక్కింటి వాళ్ళు ఒక డయాబెటీస్ ఉన్నాడండి, ఆయన రోజు చపాతీలు తింటున్నాడు, అందువలన బాగుందనుకో నేను తింటున్నాను, ఇలాగా మన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. అది కాకుండా లేదు ఆయన మందులు పలానా వేసుకుంటున్నాడు, షుగర్ వచ్చిందంటే అయ్యే మందులు నేను వేసుకుంటున్నానండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. లేదు ఇవన్నీ ఎక్కడ చేస్తాం సార్, ఒక అరమాత్ర ఎక్కువ వేసుకుంటాం అనేటువంటి ప్రజలు ఉన్నారు. సో ఇవి ఏవీ కరెక్ట్ కావండి. ఎందుకని అంటే ప్రతిదీ శాస్త్రీయంగా ఉన్నటువంటి సమస్యలు ఇవి. మరి మనం శాస్త్రీయంగానే తెలుసుకొని శాస్త్రీయంగానే మనం చేసేటువంటి ప్రక్రియలు కూడా చేయాలి. ఆహార విధానాలు కూడా శాస్త్రీయంగానే ఉండాలి. అందువలన తెలుసుకోవటం అనేది ప్రథమ కర్తవ్యం. ప్రజలందరూ గ్రహించవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. అలా తెలుసుకున్న తరువాత ఒక 5% అటు ఇటుగా మీరు కంటిన్యూ చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా కాలం డయాబెటీస్ ఉన్నా లేనట్లుగానే మీరు ఉండొచ్చు. 3, ప్రజల్లో విపరీతమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. డయాబెటీస్ అనగానే నాకు తెలుసు చాలామంది చెప్పటానికి కూడా భయపడ్డారు, సిగ్గుపడుతున్నారు. చెప్తామో అందరికీ చెప్పవాక, నాకు డయాబెటీస్ అని చెప్పకండి అని అన్నోళ్ళు కూడా నాతో ఉన్నారు. కనుక ఈ భయం అనేది చాలా చాలా నష్టం చేస్తుందే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. కనుక భయపడాల్సిన అవసరం లేదు. రైట్, జబ్బు వచ్చింది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎంత మేరకు ఏం చేయాలి, ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి, ఏ సలహాని మనం పాటించాలి, మన మనసుకు కరెక్ట్గా ఎక్కించుకోవాలి అనేది అవసరం. చాలామందిలో ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నమ్మకం, 2 ధైర్యం, 3 పాజిటివ్ దృక్పథం. ఏం కాదు, గ్యారంటీగా కంట్రోల్ అవుద్ది, నాకేం ఇబ్బంది లేదు, నా జీవనం నేను ప్రశాంతంగా చేయగలుగుతా, టైంకి మందులు వేసుకుంటాను, టైంకి ఆహారం తీసుకుంటాను, ఆహారం ఏం తీసుకోవాలో ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాను, అలాగే చేస్తాను అనేటువంటి ఒక మంచి ధైర్యం. ఏమి తేడా కనపడినా శరీరంలో కానీ మీ ఆలోచనలో కానీ వెంటనే వైద్యుల్ని సంప్రదించటం. అలా చేసినప్పుడు నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు బట్టి డయాబెటీస్లో బాధపడుతూ కూడా ఆనందంగా జీవితం గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక సొంత నిర్ణయం అనే దాన్ని వదిలిపెట్టేద్దాం. ఖచ్చితంగా సరైనటువంటి సాంకేతిక నిపుణుడు, వైద్యుడు వీళ్ళ ద్వారా విషయ పరిశీలన చేసి గ్రహించి ఆ మేరకు మనం వాడుకోవాలి.
మరి ఈ ఆహారాన్ని ఎలా చెప్తామంటే పిండి పదార్థాలు ఉండేటువంటి ఆహారాలు అంటే బియ్యం అనండి, సగ్గు బియ్యం అనండి, గోధుమలు అనండి, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా అందరూ చెప్తున్న మిల్లెట్స్ అనండి, ఇవన్నీ కూడా సీరియల్స్ అనే గ్రూపులోకి వచ్చేటువంటి ఆహార పదార్థాలు. ఇవన్నీ కూడా మెజారిటీ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలని ఇచ్చేటువంటి ఆహారాలు. ఈ ఆహారాలు ఎంత మేరకు తీసుకోవచ్చంటే కనీసం 100 గ్రాములు అయితే తీసుకోవాలి. కనీసం 100 గ్రాములు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి రోజుకి. అంతకంటే తగ్గితే శరీరం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కనుక మినిమం అక్కడి నుంచి మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు అతను చేస్తున్న పనిని బట్టి, అతని యొక్క శారీరక స్థితిని బట్టి, అతని యొక్క కాయాన్ని, శరీరం బరువును బట్టి నిర్ణయం జరుగుద్ది. అప్ టు 300 100 గ్రాముల నుంచి అన్నం, వండిన అన్నం 300 గ్రాముల వరకు తినవచ్చు. అయితే అందరూ 300 గ్రాములు కాదండి, అందరూ 100 గ్రాములు కాదు. కనుక ఈ నిర్ణయం చేయాల్సింది ఒక డైటీషియన్ చేయాలి, లేదా ఒక మంచి వైద్యుడు చేయాలి. ఇవి రెండు తర్వాత దాని ప్రకారం మీరు కొనసాగించాలి. అలాగే మరి ఎట్టి పరిస్థితుల్లో రిఫైన్డ్ ఫుడ్స్, ఈ పంచదార తర్వాత మైదాలు ఇటువంటివి రిఫైన్డ్ ఇవి వాడకూడదండి. అలాగే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వాడకూడదండి. అంటే ఇప్పుడు మనం బేకరీ ఐటమ్స్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు నూడిల్స్ వగైరా వగైరా వస్తున్నాయండి. ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి కెమికల్స్తో ట్రీట్ చేయబడినటువంటి అంశాలు కాబట్టి అవి తిని ఉన్న రోగానికి ఇంకేదైనా పెద్ద రోగాలు, ఇంకొక 2 రోగాలు తగిలించుకునేటువంటి సమస్యలు వస్తాయి. మన పూర్వీకులు చెప్పినట్టు కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయిందంటారు. అటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన వీలైనంత వరకు తర్వాత వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అని వస్తాయి. ఈ జంక్ ఫుడ్స్ తీసుకుంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరానికి విపరీతమైనటువంటి ప్రమాదభరితమైనవి. కనుక అటువంటి అసలు తీసుకోకుండా ఉండటమే ఉత్తమం.